బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరిగా కేటీఆర్ మాత్రానికి ఆ హైడ్రాకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో బాధితులందరినీ కూడా ఈరోజు పరామర్శించేటటువంటి ప్రయత్నం కూడా చూస్తా ఉన్నాం. మనం ఎక్కడైతే అంబర్పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా సీదా ఏం సమస్యలోని ఏంటని అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఒకసారి చూద్దాం అది మనం విజువల్స్ లో. చాలా మంది అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంట్ బిల్లు తీసుకొని నల్ల బిల్లు తీసుకొని లేదమ్మా మేము ఒకటి సర్వే మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరినీ పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు ఏంది మొక్క? తులసిరామ్ నగర్. తులసిరామ్ నగర్ తులసిరామ్ నగర్. తులసిరామ్ నగర్ లో ఎన్ని ఇల్లు ఉంటాయి? తులసిరామ్ నగర్ లో 175 ఇల్లు. 175 ఇంకా 175 ఇల్లు ఉన్నాయి తులసిరామ్ నగర్ లో. మేము శనివారం ఆదివారమే వచ్చేసేసి ఆ నల్ల కనెక్షన్ ఏముంది అది ఇది అని చెప్పి రాసుకొని పోతున్నారు. వచ్చి కూల్చేసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి కేటీఆర్ చెప్తుంది. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి అంటే బాగా బలిసిన వాళ్ళు లేరు కదా, ఎవ్వరు లేరు ఇక్కడ. అంత పెద్దోళ్ళు అయితే ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అన్నగారు లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అన్నగారు హైటెక్ సిటీలో కట్టుకుంటాడు, పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికి ఏమో మంచిగా కాపాడుతుంది, మీకేమో గుల్ల కొడుతుంది. ఆయన గౌరవ చేస్తున్నారు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి. మాకేమో ఉండదు పెట్టి ఉన్నత మాకు న్యాయమా? అన్నకో న్యాయం, మాకో న్యాయమా? తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరెవరు ఇలా రైట్. ఇంకా ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని. మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుంటారు. కాలేదన్నా కేసారు కానీ ఏ పనికి ఇచ్చిండో చూసిండు మమ్మల్ని. మీరు వచ్చి 6 నెలలు కాలేదు మా ప్రాణాలు తీయనికుండు. మా ప్రాణాలు దీనికి ఏ స్వతంత్రం ఉంది? ఇక చూడండి ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కడ వాళ్ళంతా అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర రుద్దుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగా ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం. మీతో భయం లేకుండా మంచిగా నిద్ర ఏం కాదు, ఎవడేం బీకలేడు. రేవంత్ రెడ్డి కాదు మన తాత సాబ్, ఉప్పల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు, హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు. ఇక బాధితులు ఎవరెవరు ఏం చెప్తున్నారు అది మొత్తం మాట్లాడిన తర్వాత ఇక చివరిలో దానికి సంబంధించి మరి సర్వీస్ లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికి బాస్ గా పనిచేసిండు ఆయన. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి ఆ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ రోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, కార్తిక్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తున్నావు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఎవరికైనా రైతులకు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు. 300 రోజులు అయింది, 300 రోజులు అయింది. ఇప్పటికి వచ్చిన ఒక్కరికన్నా ఒక బుడ్డ అర్థం చేసుకోండి. ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడండి, ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడి నాయకుడు తప్ప, ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేశ్వర చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్. ఎవరు అడిగింది అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను, అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా? రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్ కు కానుక వస్తుండే, అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాన్పుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే. చీరలు ఇదివరకు మంచిగానే ఉన్నాయి, చీరలు బాగాలేకుండా బాగానే ఉన్నాయా? ఇప్పుడు చీరలు లేదు, రైతు లేదా? రైట్. గా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రానికి అక్కడ మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూడా సందర్శించి బాధితులకి న్యాయం చెప్పేటటువంటి ప్రయత్నం మీ వెనక మేము ఉంటామని చెప్పి మాత్రానికి మరి కేటీఆర్ అయితే చెప్తాడు. దీంతో పాటు మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది, వచ్చే పథకాలు ఎట్లున్నాయి అని చెప్పి నేరుగా అక్కడ ఉన్న బాధితులందరూ కూడా మీటింగ్ పెట్టి మరి
అడిగేటటువంటి ప్రయత్నం, తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్న బాధితులు కూడా చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ నుంచి అయితే వదిలేసిపోయేటటువంటి ప్రసక్తి అయితే లేదు అని చెప్పి చెప్పేటటువంటి సందర్భం కూడా మరి మనం చూస్తూ ఉన్నాం.